మనిషి మరణం అన్నటువంటిది అనూహ్యం. మరణించినప్పుడు సంస్కారయుతంగా మాట్లాడడం అన్నటువంటిది బాధ్యత. అది విస్మరిస్తే ఏ ప్రజలు కూడా హర్షించరు. అది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. ఏదైతే రామోజీరావు గారు మరణించారు, ఖచ్చితంగా విధానపరమైనటువంటి విభేదం ఉంటుంది. ఏ ఒక్కళ్ళు ఈవెన్ గాంధీ గారి విషయంలో కూడా విభేదాలు ఉంటాయి. ఆయన అభిప్రాయం అందరికీ నచ్చదు, ఆయన విధానం అందరికీ నచ్చదు. ఆనాడే విభేదించారు. అప్పుడు ఆ రోజున నేతాజీ విభేదించింది ఏంటి? గాంధీ గారి సిద్ధాంతం కరెక్ట్ కాదని కదా. కాబట్టి సైద్ధాంతిక విభేదం ఉంటుంది, ఉండాలి కూడా. భిన్న భావాల సమ్మేళనమే ప్రజాస్వామ్యం. నీ అభిప్రాయం నీకు ఉండాలి, నా అభిప్రాయం నాకు ఉండాలి. ఎదుటి వారి అభిప్రాయాన్ని గౌరవించలేకపోయినా పర్లేదు, విభేదించినా పర్లేదు, ద్వేషించకూడదు, అసహ్యించుకోకూడదు. ఎందుకంటే ఒకసారి ఒక విధానం నచ్చింది, ఇంకోసారి ఇంకో విధానం నచ్చుతుంది. ప్రజలు ఎప్పుడు స్థిరంగా ఒకళ్ళనే కూర్చోబెట్టి ఈ దేశంలో ఎవరిని నిలబెట్టలేదు. శాశ్వతంగా నేనేననుకున్నటువంటి అహంకారాన్ని ఎప్పుడు దించేశారు ప్రజలు. అది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు చాలామంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభిమానులు రామోజీరావు గారిని తీవ్రంగా దూషిస్తున్నారు. విడప్పుడు ఇతర సందర్భాల్లో మాట్లాడినటువంటిది ఇప్పుడైనా కంట్రోల్లో పెట్టుకోవాలి. అహంకారపూరితమైనటువంటి స్వరం, అభిజాత్యమైనటువంటి స్వరాలు మరణించిన సందర్భంలో ప్రకటిస్తే లేదా ద్వేషాన్ని చూపిస్తే అది ఏ మాత్రం మంచిది కాదు. మరణించిన సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ట్వీట్ చేశారు? విజయసాయి రెడ్డి గారు ఎందుకు ట్వీట్ చేశారు? తెలీదా వాళ్ళకి? అసలు విక్టిమ్ వైఎస్ కుటుంబమే కదా. మరి అయినా కూడా వాళ్ళే చేశారంటే శత్రువునైనా గౌరవించాలి అన్నటువంటిది మరణించినప్పుడు సంస్కారం. ఆ సంస్కారం మర్చిపోయినటువంటి వాళ్ళని కాలం చూసుకుంటుంది. ఖచ్చితంగా నాది నేను అన్న అహం చూపెట్టిన ఎవ్వరినీ కాలం ఎక్కడ ఆపలేదు. కాకపోతే దాన్ని అర్థం చేసుకోవడంలో మాత్రమే లోపం ఉంటుంది. నేను అన్న అహంతో ప్రవర్తించిన ప్రతి ఒక్కళ్ళకి కాదు, ఇదిగో ఇది ఉంది అన్నటువంటి ధర్మం చూపించింది. అలాగే ఖచ్చితంగా ఈ సందర్భంలో వివాదాస్పదమైన అసహ్యకరమైన పోస్టులు పెట్టకుండా ఉండటం సంస్కారం. చేతనైతే ప్రతి ఒక్కళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఒక మారుమూల ప్రాంతం నుండి వెళ్ళి గుడివాడ అనేటువంటిది ప్రాంతంలోనే డిగ్రీ వరకు చదువుకుని హైదరాబాదు వెళ్ళటమే కాకుండా రాష్ట్రంలోనే కాదు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశంలోనే ఒక ప్రముఖ స్థానాన్ని సాధించారు. ఆయన దగ్గర ఉన్నటువంటి స్పెషల్ అది. ఆయన్ని గౌరవించాల్సినటువంటి అంశం అది.